హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి హరి ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకునే కారం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదనుకోండి మాడిపోతాయి. కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మొత్తం బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొంచెం రెడ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా ఉందనుకోండి పచ్చిగా అనిపిస్తాయి. ఇంకా ఫ్రై అయినాయండి. ఇట్లా చూస్తానికి వైట్గా ఉన్నాయి కానీ వీడియోలో రెడ్ కలర్ వచ్చేసింది. మామూలుగా అయితే వీడియోకి వైట్గా కనిపిస్తున్నాయి. ఇంకా తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు పచ్చిపప్పు కూడా అట్లాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరుశనగపప్పు కూడా వేస్తున్నాను. వేరుశనగపప్పు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా దగ్గరుండి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ తీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను. వేరుశనగపప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇట్లాగే చేసుకుంటారా కారము? ఇంకా వేరుశనగపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసాను. ధనియాలు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుంది చూసారా, ఆ స్మెల్ తోటే తెలిసిపోతుంది. కొంచెం రెడ్డిష్గా వస్తాయి ఫ్రై అయిన తర్వాత, ఇట్లా గ్రీన్ కలర్లో లేకుండా, అప్పుడు ఫ్రై అయినట్టండి. వీటిని కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అట్లాగే కొంచెం మెంతులు కూడా వేసాను టేస్ట్ కోసం. మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకున్నాము. ఇంకా నాకు ఒక చిన్న స్మాల్ బిజినెస్ ఉందండి, ఎస్హెచ్ కలెక్షన్స్ అని. శారీస్ ఇన్స్టాలోకి వెళ్ళి ఎస్హెచ్ కలెక్షన్స్ అని చెప్పి టైప్ చేయండి, వస్తుంది. శారీస్ అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా బ్లాక్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే నల్ల కారంలాగా అయిపోతుంది. మరి అంత బ్లాక్గా కాకుండా కొంచెం రెడ్డిష్గా ఉన్నప్పుడే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నల్ల కారం అది వేరండి, ఇది బాగా నల్లగా ఇందాక ఫ్రై చేస్తారు, అది నల్ల కారం. ఇది వచ్చేసి ఉప్మాలోకైనా దేంట్లోకైనా అన్నంలో ఫస్ట్ ఒక ముద్దలోకి 1 స్పూన్ కారం వేసుకొని తినండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే. ఇంకా ఇందులోనే చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా చింతపండు తీసి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇంకా ఎండుమిర్చి మొత్తం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేదంటే హైలో పెట్టారనుకోండి ఘాటు వచ్చేస్తాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా ఆరిపోయిన తర్వాతే మీరు మిక్సీకి వేయండి, లేదంటే టేస్ట్ ఉండదు. ఆరిన తర్వాతనే వేసుకోవాలి, చల్లంగా అయిపోయిన తర్వాత. ఇంకా మిక్సీలో కొంచెం ఉప్పు ఇవి అన్నీ వేసేసి కొంచెం చిన్నులపాయలు వేసేసి మిక్సీ పట్టేశాను. కొంచెం మెత్తగా పట్టుకోండి. అన్నీ ఇవి ఉన్నాయి కదా, పప్పులు ఉన్నాయి కదా, కరకరలాడితే తర్వాత మళ్ళీ కొంచెం మెత్తబడిపోద్దండి ఈ పప్పు గాలికి. అందుకని చెప్పి కొంచెం మెత్తగానే వేసుకోండి. అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉందండి.